బాయ్స్ చిత్రంలో మీరు నటించడం వరకు ఓకే, కానీ అదే శంకర్ చిత్రానికి మీరు సంగీత దర్శకత్వం వహిస్తారని ఎప్పుడైనా అసలు ఊహించారా? ఐ వాంటెడ్ టు లెర్న్. ఎందుకు శంకర్ సార్ అంటే ఇంత పెద్ద మనిషి, ఎందుకు రవికే చంద్రన్ అంటే #1 సినిమాటోగ్రాఫర్, రత్నం గారు అంటే ఇంత పెద్ద ప్రొడ్యూసర్. సో ఐ వాంట్ టు లెర్న్. వీళ్ళు ఎలా ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు, ఎలా ఇంత సైజ్ చేస్తున్నారు సినిమాకి. సో మళ్ళీ ఇంకా నేను రూట్ మార్చుకుంటే సినిమాలోనే నేర్చుకున్నాను. ఆయన సాంగ్ ఎలా ఇస్తున్నారు, ఈయన ఎలా తీస్తున్నారు, జస్ట్ టు లెర్న్ థింగ్స్. ఆ 1 ఇయర్కి నేను మదర్కి చెప్పాను, నేను వాయించను, బట్ డబ్బులు అయితే ఇంటికి వేసుకొని తీస్తాను, రికార్డింగ్ అయితే రోజు వెళ్ళాను, దాని తగినట్టు నేను ప్లాన్ చేసుకున్నాను, రత్నం గారికి చెప్పాను అని చెప్పాను. సో అలా 1 ఇయర్ డెడికేటెడ్ మై టైమ్ టు శంకర్ సార్. అలాగే అది ఒక సినిమానే యాక్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ నాకు అసలు ఇట్స్ నాట్ మై స్పేస్. సో ఇలాంటి వీళ్ళు ఎడిటింగ్ ఏంటి ఇలా చేస్తున్నారు, ఈ సినిమా ఇలా ఇంత గ్రాండర్గా తీస్తున్నారు ఏంటి అని ఐ వాస్ జస్ట్ లెర్నింగ్. శంకర్ గారు అనే ఒక ఎన్సైక్లోపీడియా అని నేర్చుకున్నాను అంతే. తమన్ గారు అంటే మీ సినిమా తర్వాత కూడా, బాయ్స్ తర్వాత కూడా తరచుగా శంకర్ గారిని కలుస్తూ ఉండేవారా మీరు? 20 ఏళ్ళుగా బాయ్స్లో నుంచి ఒక ఫ్రెండ్, ఆయనకు ఒకే యాక్టర్లో ఒకే మనిషి నేనే ఆయనతో కంటిన్యూస్గా మీట్ అవ్వడం కానీ. ఓకే. సో బాయ్స్ రిలీజ్ అయిన 2-3 ఇయర్స్కి ఫోన్ చేసి ఏంటి లింగుస్వామి ఫోన్ చేస్తున్నాడు, అతను ఫోన్ చేస్తున్నాడు, ఇతను ఫోన్ చేస్తున్నాడు, నువ్వు యాక్ట్ చేయనంటున్నావు అంట, అజిత్తో సినిమా చేయనంటున్నావు అంటే, విజయ్తో సినిమా చేయనంటున్నావు అంటే, ఏంటి నీకు ఏంటి ఇంత కష్టపడి నువ్వు వచ్చింది 1 ఇయర్ సాక్రిఫైస్ చేసింది దీనికే కదా. నో సార్, వాళ్ళకి ఏదో రోజు మ్యూజిక్ చేస్తాను, బట్ నాట్ టు యాక్ట్, ఐ డోంట్ వాంట్ యాక్ట్ విత్ దమ్ అని వాస్ మై వెరీ స్ట్రాంగ్ కాల్. సరే మ్యూజికే చేస్తావా అన్నారు. అవును మ్యూజికే చేస్తాను. సరే ఓకే, అప్పుడు నా ప్రొడక్షన్కే సినిమా చేయి అని చెప్పి హీరో ఆఫర్ ఇచ్చారు, అంటే వైశాలి, అది కూడా శంకర్ సార్ మళ్ళీ. సో శంకర్ సార్, దాని తర్వాత శంకర్ వాళ్ళ అక్క కొడుకు కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు, పప్పు అని. సో తను రవివర్మన్ డిఓపి దగ్గర అసోసియేట్. సో అతను వెంటనే నా హీరోకి చేసిన పాటలన్నీ, అదే వైశాలికి చేసిన పాటలు విని నేను సమంత, మన చిన్మయి హస్బెండ్ రాహుల్, ముగ్గురిది ఫస్ట్ సినిమా మాస్కోవిన్ కావేరి, ఆస్కర్ ఫిల్మ్స్. సో ఎస్ పిక్చర్స్, ఆస్కర్ ఫిల్మ్స్ 2 బిగ్ బ్యానర్స్ చెన్నైలో అప్పుడు. సో వాళ్ళిద్దరిది అసలు సినిమా రిలీజ్ అవ్వకుండానే అసలు 2 సినిమాలు స్టార్ట్ చేశాను మ్యూజిక్ చేయడం. సో అలా స్టార్ట్ అయ్యి తర్వాత నా ఫస్ట్ ట్యూన్ ఉంది శంకర్ సార్. ఓకే. సో ఆయన చెప్పా ఇట్ టుక్ సమ్ టైమ్. సో ఈ రోజు I'm doing 20 years from boys.